కేంద్రం సహకారం లేకుండా తెలంగాణ ప్రభుత్వం నడుస్తోందా అని బీజేపీ ఎంపీ డీకే అరుణ ప్రశ్నించారు. ఇక మోదీతో కొట్లాడి సీఎం రేవంత్ రెడ్డి చేసింది ఏంటన్నారు. ఇక తాము తలుచుకుంటే కాంగ్రెస్ నేతలను తెలంగాణలో తిరగనివ్వమంటున్న డీకే అరుణతో మా కరెస్పాండెంట్ రాజేష్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. తెలంగాణలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఎంపీల టార్గెట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత 2 రోజుల నుంచి వరుసగా ఘాటైనటువంటి విమర్శలు చేస్తున్నారు. మనతో మాట్లాడేందుకు మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ సీనియర్ బీజేపీ నాయకులు మనతో పాటున్నారు. పర్టికులర్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మధ్యకాలంలో బీజేపీని ప్రధాన టార్గెట్గా చేసుకుని కామెంట్ చేస్తున్నారు. నిన్న ఉప్పల్లో జరిగినటువంటి బహిరంగ సభలో మీ మంత్రి ఎంపీ కిషన్ రెడ్డి టార్గెట్గా చేసిన వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు? నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం నుంచి కనుక ఈరోజు నిధులు రాకపోతే తెలంగాణ పరిస్థితి ఏది? జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితులు ఉండేటోళ్ళు వీళ్ళు. ఈ రోజు ఈ రాష్ట్రంలో గెలిచినటువంటి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలకి మీరు నిధులు ఇచ్చిండ్రా? ఏదైనా డెవలప్మెంట్కి పైసలు ఇచ్చిండ్రా? తెలంగాణలో భారతీయ జనతా పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి అవుట్ అండ్ రైట్గా ఇంటర్నల్గా టీఆర్ఎస్కు సహకరిస్తున్నారు. కిషన్ రెడ్డి సంగతి చెప్తాం, ఆయనకు సంబంధించిన వ్యవహారాలంతా మాకు తెలుసు, ప్రజలు గమనిస్తున్నారు. 15వ తారీఖు తర్వాత 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మిగతా 20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయకపోతే బరాబర్ కిషన్ రెడ్డి సంగతి చెప్తామని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో కలిపి 1,40,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించింది ఇప్పటి వరకు, నిన్నటి వరకు. కిషన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతం చెందినటువంటి కేంద్ర మంత్రిగా అహర్నిశలు తెలంగాణ అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తున్నారు, తెలంగాణ నిధుల కోసం ప్రయత్నం చేస్తున్నారు, అందరి మంత్రులను కలుస్తున్నారు. రైల్వేస్ కానీ, హైవేస్ కానీ, నేషనల్ హైవేస్ కానీ, రోడ్లు కానీ, ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అన్నిటి విషయాల్లో కూడా పదే పదే వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ద్వారా మంత్రులను కలిసి ఆ విధంగా తెలంగాణకు అన్ని రకాల నిధులు తీసుకొస్తున్నారు. కానీ రేవంత్ రెడ్డి చెప్తుందంటే కేంద్రంలో మేము ఉన్నాం, ప్రధాని మోదీ అని భయపెడితే భయపడే సవాలే లేదనేది రేవంత్ రెడ్డి చెప్తున్నాం. ఆయన చూసుంటే భయపడతాడు ఎవడన్నా? కిషన్ రెడ్డి గారిని తిరగనీయనని మాట్లాడుతున్నావు, మమ్మల్ని తిరగనీయమని మాట్లాడుతూ ఎవరు నీ అబ్బా జాగిరా తిరగనీయకపోవడానికి? నిన్ను తిరగనీయకుండా చేస్తాం. ముందర తెలంగాణ రాష్ట్రం అంతా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే నిన్ను తిరగనీయకుండా చేస్తాం. గ్రామాల్లో పొలిమేరలు ఆడకుండా పొలిమేరలకు వెళ్ళే పాడగలిగే విధంగా భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మానుకో. 2.5 ఏళ్ల నుంచి మీరు చేయలేదు, 10 ఏళ్ళు ఆయన చేయలేదు. ఇన్ని రోజులు పెండింగ్ పెట్టి నిధులు కేటాయించకుండా, ఏం కేటాయించకుండా మాటలతోనే మాటల గాడితో ప్రజలు మభ్యపెట్టుకుంటూ ఏం చేసిండు మీరు, ఏం చేస్తారు మీరు? ఇవన్నీ కూడా వాళ్ళకు ఏవి కూడా చెయ్యలేక ఆడలేక మధ్యలో ఓడినట్టు పిచ్చి కూతలు కూసుకుంటూ తిరగడం మంచి పద్ధతి కాదు. రైట్. మొత్తానికి కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా మెదులుకొని రాబోయే రోజుల్లో పద్ధతిగా ఉంటేనే రేవంత్ రెడ్డి పరిపాలన సజీవంగా సాగుతుంది. లేకపోతే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కూడా రేవంత్ రెడ్డికి సరైన సమయంలో అదే స్థాయిలో ఎదురు చెప్పేటువంటి అవకాశం ఉంటుందంటూ డీకే అరుణ చెప్తున్నారు. ఓటు స్టూడియో.